ఇది కార్తీక పౌర్ణమి రోజు మినీ వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుకొని ద్వారాన్ని పూజించుకొని ఇంట్లో పనులన్నీ అయితే చేసుకొనేసాను. తమిళ వాళ్ళ ఫెస్టివల్స్కి మన ఫెస్టివల్స్కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ కార్తీక పౌర్ణమి అయితే ఎవరు సెలబ్రేట్ చేసుకోరు. అందుకని ఇక్కడ దేవాలయాల్లో ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళు మాత్రం వెళ్ళి పూజ అయితే చేసుకుంటారు. అండ్ నేను కూడా ఆ రోజు ఇంట్లో అన్ని పూజలన్నీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ దీపాలు కూడా దీపావళి రోజు ఎవరు పెట్టరు. తిరువణామలై దీపం రోజు మాత్రమే దీపాలన్నీ పెట్టుకుంటారు. ఆ రోజు కూడా క్రాకర్స్ కాల్చుకుంటారు ఇక్కడ. అండ్ నేను ఆ రోజు ఈ అక్షయ పాత్ర మనం ఇంట్లో రెగ్యులర్గా పెడుతూ ఉంటాం కదా, సో అందులో కాస్త జవ్వాదు మిక్స్ చేశాను. అండ్ కొంతమంది పచ్చకర్పూరం కూడా యూస్ చేస్తారు. నేను యూస్ చేసేదాన్ని, అది లేదు కనుక నేను కొంచెం అత్తర్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఈ అత్తర్ని నేను లక్ష్మీదేవి దగ్గర పెడతాను. అండ్ అక్కడ కూడా అమ్మవారి దగ్గర కొంచెం జల్లుతూ ఉంటాను. ఎందుకంటే లక్ష్మీదేవికి సువాసనలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను లక్ష్మీదేవి ఫోటో దగ్గర నేను కొంచెం జల్లుతూ ఉంటానన్నమాట. సో దానివల్ల ఇంట్లో ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుందని అంటారు. సో నాకు ఆ డిఫరెన్స్ అయితే ఈ మధ్య తెలిసింది. కావాలంటే ట్రై చేయండి. ఇంట్లో అప్పుల బాధలు అలాంటివి ఎక్కువగా ఉంటే ఇలా చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి దీపం అయితే వెలిగించి వచ్చేసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి.